రే సిద్దుగా బయటికి రా రే. రే సిద్ధు బయటికి రా. ఎవరై నువ్వు ఇంటి ముందుకు వచ్చి అరుస్తున్నా? ఏం కావాలి నీకు? ఏం కావలేదమ్మా, నీ కొడుకు మా నాన్న కిడ్నీ పోయింది, మా అమ్మకి ఆపరేషన్ చేయించాలా అని 5,000 తీసుకోండు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 5,000 అసలు నీ దగ్గర నేనే తీసుకుంటా? తాగితే ఏం చేసినావు, ఏం తీసుకున్నావు అసలు గుర్తుందా నీకు? తాగుపోతున్నాయా? రే ఎవరిని పట్టుకొని తాగబోతున్నాయా అంటున్నావు? నా కొడుకు బంగారం. వాడు వైన్ షాప్ ముందు నుంచి పోతే వైన్ షాప్ బగ్మని కాలిపోతుందిరా. అంత పవిత్రం నా కొడుకు. అది కాదమ్మా. ఏమైంది నాన్న? ఆయన తాగొచ్చినట్టున్నాడమ్మా, ఆ వాసనకి కళ్ళు తిరుగుతుంది. తాగొచ్చి గొడవ చేస్తున్నావా నువ్వు? వదిలేమ్మా, ఇంట్లో పోదాం. అబ్బా ఏంద్రా ఇట్ట కొట్టింది? వాటర్ కలుపు. అరే తమ్ముడు ఇది రారా. ఏ రాయన మనలో వాటర్ కలుపుకొని తాగడం మా వంశంలోనే లేదు. తీసేయ్. ఇది కూడా ఎందుకు? పోసేయ్. ఏ గ్రహం నుంచి కొట్టుకొచ్చినావు నువ్వు? రా తాగేసినావు. మంద అయిపోయింది, మందే. ఓర్ని అరే తమ్ముడు ఏంద్రా ఏడుస్తున్నా? పాప అన్న మా నాన్న. ఏమైందిరా మీ నాన్నకి? మా నాన్న బాగా మంద ఎక్కువ తాగడం వల్ల కిడ్నీ పోయిందన్నా. కిడ్నీ ఏడు కదా ఉండేది. కిడ్నీ పోయిందన్నా, మా అమ్మకి ఆపరేషన్ చేయాలంటన్నా. మీ నాన్న కిడ్నీ పోతే మీ అమ్మ ఆపరేషన్ చేసుకోండి. అంటే పాతికల నుంచి మా అమ్మ మా నాన్న కుక్కర్ కొట్టినట్టు కొట్టిందన్నా. మా నాన్నకి అన్ని వాచిపోయినాయి, నొప్పి భరించలేడు. అందుకే మా అమ్మ ఆపరేషన్ చేయించుకుంటుందన్నా. ఇప్పుడు 5,000 లేకపోతే మా నాన్న కిడ్నీ పోతుందన్నా. అరే తమ్ముడు ఏడ్చలేరా, నేను ఇస్తాలేరా? ఏనా అన్నా, మా నాన్న ఇవాళ బతుకుతున్నాడు, ఇవాళ బతుకుతున్నాడు. ఏదో ఒక రోజు మీ అమ్మ చేతిలో నీకు ఉంటదా, అప్పుడు వస్తారా నేను.